guys, welcome to SP Global Solutions. This is profit and loss లో fourth model చూద్దామండి. క్వశ్చన్ వచ్చేసి if mangoes are purchased at 11 for 10 rupees and sold 10 for 11 rupees then find profit or loss percentage అనేది మనకు క్వశ్చన్ ఇచ్చాడు. అంటే కొన్ని మ్యాంగోస్ ని 11 మ్యాంగోస్ ని 10 రూపీస్ కి అమ్మారంట అండ్ 10 మ్యాంగోస్ ని 11 రూపీస్ కి అమ్మారంట. దీనిలో మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఎంతైతే ఉందో అది ఫైండ్ చేయమని ఇచ్చారు. ఇప్పుడు షార్ట్ కట్ వే చూద్దాము. అసలు యాక్చువల్గా మ్యాంగోస్ అనేవి ఎన్ని, 11 ఏమో 10కి అండ్ 10 ఏమో 11కి. కాస్ట్ ఎంత, 11 మ్యాంగోస్ ఏమో 10 రూపీస్కి అమ్మారంట, 10 మ్యాంగోస్ ఏమో 11 రూపీస్కి అమ్మారంట. ఇక్కడ షార్ట్ కట్ వే మనకి జాగ్రత్తగా చూడండి, రైట్ నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి. అంటే ఇలా రైట్ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే పర్సంటేజ్ కనుక్కోవాలి. అంటే 11 into 11 121 మైనస్ ఈ రెండు చేస్తే ఎంత, 10 into 10 100 బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది మనకి, 100 ఉంది. సో పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఈ 100 క్యాన్సిల్ అవుతుంది. 121లో 100 తీసేస్తే 21%. ప్లస్లో వచ్చింది కాబట్టి మనకి ప్రాఫిట్ వచ్చింది. అదే మైనస్లో వచ్చింది అనుకోండి అది లాస్ అవుతుంది. ఈ మోడల్లోనే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏ మ్యాన్ పర్చేజ్ లెమన్ సెట్ 4 for 3 rupees and sells 5 for 4 rupees then find his gain or loss percentage. ఒక పర్సన్ 4 లెమన్స్ 3 రూపీస్కి అలాగే 5 లెమన్స్ 4 రూపీస్కి అమ్మాడంట. అతని లాస్ ఆర్ గెయిన్ పర్సెంట్ ఎంతో కనుక్కోమని అడిగాడు. సేమ్ ఇందాకలానే లెమన్స్ రాసుకుందాం, వాటి కాస్ట్ ప్రైస్ రాసుకుందాం. 4 లెమన్స్ ఫర్ 3 రూపీస్, 5 లెమన్స్ ఫర్ 4 రూపీస్. ఇందాక చెప్పాను కదా, రైట్ నుంచి లెఫ్ట్కి ఫస్ట్ మల్టిప్లై చేసుకోవాలి. పర్సంటేజ్ ఈక్వల్ టు 4 into 4 16. పర్సంటేజ్ ఫార్ములా తెలుసు కదా మనకి. ఇందులో నుంచి ఇప్పుడు 5 into 3 15 బై కాస్ట్ ప్రైస్ ఎంత 50. అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే వస్తుందో ఇక్కడ కూడా అదే నెంబర్ వస్తుంది. పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 100. 5 టేబుల్ ఇందులో 3 times, ఇందులో 20 times. -15 1 into 20 20 by 3. ఇప్పుడు దీన్ని 3తో డివైడ్ చేస్తే 6 times 18 2. అంటే దీని ఆన్సర్ వచ్చేసి మనకి 62/3%. ప్లస్లో వచ్చింది కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.